గుంటూరు జిల్లా మంగళగిరిలో డయేరియా కలకలం రేగింది. హాస్టల్లో 25 మంది విద్యార్థులు సిబ్బంది డయేరియా లక్షణాలతో మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో చేరారు. వారంతా 3 రోజులుగా వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు లోనవడంతో ఆసుపత్రిలో చికిత్సకు చేర్చారు. ఎయిమ్స్లో ప్రత్యేక వార్డులో 10 మంది విద్యార్థులకు చికిత్స కొనసాగుతుంది. నీరెక్కడ కలుషితమైందోనని ఎయిమ్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. ప్రస్తుతం ఆ విద్యార్థుల హెల్త్ కండిషన్ ఎలా ఉంది? డాక్టర్లు ఏం చెప్తున్నారు? విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఎయిమ్స్ లో పనిచేస్తున్న సిబ్బంది అలానే ఎయిమ్స్ లో ఉంటున్న విద్యార్థులకు సంబంధించి హాస్టల్లో ఉంటూ ఉన్నారు. 3 రోజుల నుంచి వీళ్ళకి పూర్తిగా డయేరియా లక్షణాలు తో అస్వస్థకు గురయ్యారు. వెంటనే ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి వీళ్ళకి చికిత్స అందిస్తూ ఉన్నారు. తీవ్రమైన విరోచనాలు, వాంతులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే దాదాపు 25 మంది డయేరియా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారని డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఇప్పటికే 15 మందికి ట్రీట్మెంట్ అందించారు. మరొక 10 మందికి ప్రత్యేక వార్డులో ఏర్పాటు చేసి అక్కడ ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. అయితే ఎక్కడ వాటర్ కలుషితమైనయా లేకపోతే ఆహారం కలుషితమైన దేని ద్వారా డయేరియా వీళ్ళకి సోకిందా అనే కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ అశోక్.